దేవాలయంలో పూజ ఇప్పుడు వరకు జరిగింది, అందుకే ఏం మాట్లాడలేదు. చాలా అద్భుతమైన దేవాలయం. చూడండి, మొత్తం అంత గీతాలు, పరమ గీతాలు. చాలా బ్యూటిఫుల్ దేవాలయం చూడండి. సో అంబికా దేవాలయం అంటే మామూలు దేవాలయం కాదండి. ఇప్పుడు నేను చూపిస్తున్నంత కూడా అంబికా నికేతన్ మందిర్. సో గోలో మాత అనుకొని సూరత్లో చాలా విశిష్టమైన దేవాలయం. చాలా బాగుంది, అద్భుతంగా ఉంది. డెఫినెట్లీ మస్ట్ విజిట్. సో దేవాలయం అందరూ రావాలండి. చాలా చక్కని దేవాలయం. నేనైతే చక్కగా బొట్టు పెట్టుకొని వెళ్ళిపోతున్నాను. సో అంబికా మాతకి జై జైలు. సో నేను ఇప్పుడు మీకు చూపించినంత కూడా అంబికా నికేతన్ మందిర్ అండి. చాలా అద్భుతమైన దేవాలయం. సూరత్ ప్రజలందరూ కూడా చాలా రద్దీగా వచ్చే దేవాలయం ఏదైనా ఉందంటే మనకి అక్కడ చింతామణి దేవాలయం
తర్వాత మనకు వచ్చేది ఇక్కడ అంబికా తల్లికి అని చాలా ప్రేయర్ దేవాలయం. చాలామంది ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడ ఎదురు వీక్షించుకుంటారంటే ఈ మందిర్ దగ్గర అంబికా తల్లి మహోన్నత ఏంటంటే గోడస్ అష్టభుజ అంటారు. అష్టభుజ అంటే ఇంకేదో కాదు, ఆ తల్లికి 8 చేతులు ఉన్న ఆ 8 చేతులతో అందమైన చీర కట్టిన తర్వాత ఆ తల్లి చిరునవ్వుతూ ఈ వచ్చిన భక్తులందరికీ మనకి ఆశీర్వాదం అనేది ఇస్తుంది. చాలా మహిమగల దేవత. అదే కాకుండా మనకి ఇక్కడే మనకి ఈ అంబికా దేవాలయం పక్కనే మనకి విష్ణు భగవాన్ దేవాలయం కూడా ఉంది. అక్కడ కూడా వెళ్ళి మీకు విష్ణు భగవాన్ చూపిస్తాను. చాలా అద్భుతమైన నిర్మాణం. ఇది 1969లో కట్టించడం జరిగింది. శ్రీమతి భారతి మయు అనే శ్రీమతి అయితే ఇది నిర్మాణం అయితే కట్టించడం జరిగింది. వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ టెంపుల్. సో అక్కడ కరెక్ట్గా నేను పూజా వేళలో నేను వెళ్ళాను కాబట్టి అక్కడ అద్భుతమైన గీతాలతో అక్కడ ప్రజలు పాడుతున్నారు. ఆ పాడిన పాట కూడా మీకు వినిపించాను. ఆ దేవాలయం చుట్టుపక్కల కూడా మీకు చూపించాను. మనకు అక్కడ హనుమాను, రాముల వారు, సీతాదేవి, లక్ష్మణుడు ఒక పక్క ఉంటే దాని పక్కన మనకి విష్ణు భగవానుడు, వేరే డీటీస్ కూడా ఉన్నాయి. ఇంకా జోడియార్ అనే స్ట్రైన్ కూడా మనకు పక్కన ఆ దేవాలయం చుట్టుపక్కల చాలా దేవాలయాలు ఉన్నాయి. కింద మనకు చూపించాను కదా అంబికా తల్లి అక్కడ కింద ఉంది. దాని తర్వాత పైన కూడా 8 అష్టభుజ అంటారు. ఇక్కడ ఉన్న 2 ఐడల్స్ ఉన్నాయి కదా, అష్టభుజ గాడెస్ ఆఫ్ అష్టభుజ. సో మనకి భారతి మయు అనే శ్రీమతి గారు కూడా మనకి చాలా గర్వించుకునే విధంగా ఈ నిర్మాణం అయితే జరిగింది. సో ఆవిడే ఈ అంబికా తల్లికి మహాభక్తురాలు. ఆ భక్తురాలే మనకి దేవాలయం కట్టించడం జరిగింది. వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ టెంపుల్ దట్ యూ హ్యావ్ టు కమ్ అండ్ విజిట్ ఇన్ సూరత్. సో ఇదే కాకుండా మనకి ఇక్కడ ఈ దేవాలయం అనేది మనకి సాయంత్రం 8 గంటల ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ఓపెన్లో ఉంటుంది. దాని తర్వాత 3 నుండి 10 గంటల వరకు ఓపెన్ అవుతుందండి. ఇక్కడ సూరత్లో మనకి అడ్వాంటేజ్ ఏంటంటే ప్రతి దేవాలయం కూడా 10 గంటల వరకు ఓపెన్లో ఉంటుంది. సో చక్కగా మీరు అందరూ వచ్చి దేవాలయం చక్కగా వీక్షించుకొని చక్కగా మీరు ప్రయాణం క్లోజ్ చేసుకోవచ్చు. నేనైతే ఒక ఆర్డర్ అయితే చెప్పాను కదా, సూరత్ కెసల్కి వెళ్ళిన తర్వాత మీరు చింతామణి దేవాలయంకి వెళ్ళి ఇక్కడికి వచ్చేసాక అంబికా మందిర్ ఉన్న పక్కన విష్ణు భగవాన్ మందిర్ ఉంటుంది. ఈ రెండు చక్కగా చూసుకోవచ్చు. చక్కగా సూరత్లో ఏమీ లేదనుకున్నాను కాబట్టి వన్ ఆఫ్ ది ఇంక్రెడిబుల్ టెంపుల్స్ అండ్ మోస్ట్ బ్యూటిఫుల్ కెసల్ అనేది నేను ఈరోజు అయితే ఎక్స్ప్లోర్ అయ్యాను. కాకపోతే కొంచెం తడపడ్డాను, ఎందుకంటే కొంచెం నాకు గుజరాత్ రావడం కూడా ఫస్ట్ టైమే. అంటే నేను వెళ్ళిన ప్రదేశం కూడా ఫస్ట్ టైమేనే, కాకపోతే కొంచెం తడపడ్డాను. ఈ దేవాలయం కూడా ఒక క్షేత్రంలో మొత్తం ఆ ప్రాంతం అంతా మీకు చూపిస్తాను. ఆ వెళ్ళే ప్రాంతం కూడా చాలా అద్భుతంగా ఉంది. కట్టడి కూడా ఎంత అంబికా తల్లి ప్రాంతం అండి. చాలా బాగుంది, అద్భుతంగా ఉంది ఆ తల్లి. సో ఇప్పుడు గుజరాత్ కల్చర్ అండ్ ట్రెడిషన్స్లోకి ఎంటర్ అయ్యాం. మొత్తం ఇక్కడ చాలా షాపులు కూడా ఉన్నాయి. షాప్ నుంచి మరి ఇంకేం చూపిస్తాను కదా, మనకి ఆల్మోస్ట్ అన్నీ కొనుక్కున్నాను కాబట్టి నేను స్పెషల్గా ఏం చూపించాను. ఇక్కడ ఈ ప్రాంతంలో అన్నీ కూడా ఇది దేవుడికి సంబంధించిన సామాగ్రి అంతా ఇక్కడ ఉంది. సింపుల్ చెప్పాలంటే ఇదిగోండి, మొత్తం స్వీట్స్ ఏంటి, లడ్డూలు ఏంటి, బంతిపూలు, చామంతి పూలు, చీరలు, ఆ తల్లికి ఇంకా ఏవి పెడతారంటే అన్నీ పెడుతున్నారు. ఇందులో అయితే అన్నీ ఉన్నాయి కాబట్టి మరి నేను బ్రేక్ తీసుకున్నాను, ఆల్రెడీ అన్నీ తీసుకున్నాను. ఇప్పుడు అన్నీ బడ్జెట్ ట్రావెల్లోనే చేయాలి. బాగుంది, చాలా అంటే చాలా చాలా బాగుంది. సో ఇదిగోండి మనకి ఆ మందిర్ సమీపంలోనే మన లోపల మనకి ఎంట్రన్స్ చాలా పెద్ద అంబికా మందిర్ అని మనకి ఎంట్రన్స్లో ఉంటుంది. ఆ లోపలికి వచ్చేసరికి మనకి ఇదిగోండి ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, మనకు కనిపిస్తుంది అంబికా నికేతన మందిర్. దాని ఎదురుగానే మనకి విష్ణు భగవాన్ మందిర్ ఉంది. సో అంబికా మందిర్ సమీపంలో మనకి ఇదిగోండి చక్కని అద్భుతమైన విష్ణు భగవాన్ దేవాలయం అయితే ఇక్కడ ఉంది. చాలా బ్యూటిఫుల్ అండి. చూడండి, చాలా అందంగా ఉన్నాయి. వినాయకుడు, విష్ణు భగవానుడు. సో ఇది కూడా చక్కగా వచ్చి దేవుడిని అయితే దర్శించుకొని చక్కగా వెళ్ళచ్చు.
సో అంబికా మందిర్ తర్వాత విష్ణు భగవాన్ దేవాలయం, విష్ణు భగవాన్ దేవాలయం తర్వాత ఇదంతా మనకి బజారు.